ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నేను డ్యూల్ వీడియో చేస్తున్నాను. చాలామంది మిత్రులు అడిగారు, గురువుగారు మీరు వనమూలికల కోసం వెళ్తూ ఉంటారు కదా, ఏ అడవులకు వెళ్తూ ఉంటారు, హతజోడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎప్పుడు కనిపించలేదు, కనిపించి వీడియో చేయండి అని చాలామంది అడిగారు. నేను ఎలాంటి అడవుల్లో ఈ వనమూలిక సేకరిస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్ద చెట్టు, ఒక ఆకృతి చూడండి ఎలా ఉందో. నేను ప్రస్తుతం ఎక్కడున్నానంటే హిమాలయ సానువుల్లో ఉన్నాను. ఇక్కడ ఎత్తైన పర్వత శిఖరాలు, అందులో లోయలు, మనకి ఒక దగ్గరగా అంటే ఆ లోయ దగ్గర నుండి బస్సు వెళ్తున్నా లారీ వెళ్తున్నా కానీ మనకు ఒక సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ లోయల ప్రాంతంలో. ఈ చెట్టు చూడండి, ఇది చీకటిగా ఉంటుంది అడవి. ఎంత చీకటిగా ఉంటుందంటే మనం ఎవరైనా సరే ఈ ప్రదేశంలోకి వెళ్ళాలంటే భయపడతాం. ఎందుకంటే ఇక్కడ చిరుతపులులు, ఎలుగుబంట్లు ఇలాంటివి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. చెట్టు చూడండి ఒకసారి, ఇలాంటి మహావృక్షాలు ఉంటాయి, వీటిని యక్షిణీ దేవతలు అంటారు. ఇప్పుడు ఈ ప్రాంతం చూడండి, కొండ యాటవాలుగా ఉన్న ప్రదేశం. ఇప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో చీకటిగా ఉన్న అడవుల్లో మనకి హతజోడి మొక్కలు కనిపిస్తాయి. ఈ మొక్కల్ని చాలా వరకు ఏంటంటే చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే, గురువుగారు మీరు వెళ్ళి సేకరిస్తారా లేకపోతే ఎవరైనా వ్యక్తులతో తెప్పిస్తారా అంటే, జ్యోతిష్యులు ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు తేకుండా బయట పూజ చేసి ఇస్తూ ఉంటారు కదా, మీరు తీసుకొచ్చి ఇస్తున్నారా లేకపోతే స్వయంగా సేకరిస్తున్నారా, ఎలా ఉంటుంది అడవి మాకు చూపించండి, మీరు అంతకుముందు మీ ముఖం లేకుండా చూపించారు అంటే మీరు కాకుండా వేరే ఎవరో వీడియో చేసి దాన్ని తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారేమో అని అనుమానం ఉందని చాలామంది అడిగారు. అందుకని మీకు ఈరోజు నేను హతజోడి మొక్క ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది అనేది చూపించడంతో పాటు ఎలా ఉంటుంది అడవి, చీకటిగా ఉన్న అడవి ఏంటి. చాలామంది అంటున్నారు, గురువుగారు సెలయేళ్ళు వీటి దగ్గర కూడా చాలా మొక్కలు ఉంటున్నాయి కదా, వాటిల్లో ఏమన్నా ఉన్న మొక్కలేనా అని అడుగుతున్నారు. సెలయేరుల దగ్గర అనేది మనకి వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా చీకటిగా ఉన్న అడవి ప్రాంతంలో, మహారణ్యాలలో, లోయలలో ఆ మొక్క కనిపిస్తుంది. భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ మొక్క కనిపిస్తుంది. మొట్టమొదటిగా హిమాలయ సానువుల్లోనూ, అలాగే అమర్కంటక్ అంటే నర్మదా నది పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంది. మనం మీకు కిందకు చూపిస్తున్నాను, ఇది లోయ. ఈ లోయలో మీకు నేను కొన్ని ప్రదేశాల్లో ఈ మొక్కలు ఉన్న విధానాన్ని కూడా చూపిస్తాను. ఈ మొక్కల్ని మీరు ఎప్పుడు తీసుకోవాలి, మామూలుగా సేకరించాలనుకుంటే గురు పుష్యమి, రవి పుష్యమి, ఆదివారం అమావాస్య ఇలాంటి సమయాల్లో మాత్రమే ఈ మొక్కలు తీసుకోవాలి. ఎప్పుడు పడినప్పుడు తీసుకోకూడదు. నేను మొక్క చూపిస్తాను, మొక్కకుండే లక్షణం చూపిస్తాను, మీ అనుమానాలన్నీ కూడా ఈ వీడియోలో నివృత్తి చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుంది, చూస్తున్నారా? ఈ మొక్క ఆకు మధ్యలో ఎక్కడా కూడా ఈయన ఆని లేదు. ఇలా మొక్కలు మనకి దగ్గరగా 23 రకాలు ఉంటాయి. మనకి యూట్యూబ్లో చాలామంది చూపిస్తూ ఉంటారు, మురుగు కాలువల పక్కన, సెలయేరుల పక్కన ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ ఒక్కసారి ఈ మొక్కను పరీక్షగా చూడండి. మీకు వీడియోలో నేను డ్యూల్ కనిపిస్తున్నాను కదా, ఈ మొక్క ఎక్కడుందో చూడండి. ఇలా ఒక్క వేరు మాత్రం వచ్చింది, ఇలా రాయి కింద ఉంది. ఇప్పుడు ఈ మొక్కను తీయాలనుకోండి, ముందుగా మనం ఏం చేయాలంటే, ఎవరైనా మీరు ఎక్కడైనా సరే, మనం 3 ప్రదేశాలు చెప్పుకున్నాం, హిమాలయాలు, నర్మదా నది పుట్టిన ప్రదేశం, అలాగే కొన్ని పడమటి కనుమల్లోనూ మరికొన్ని తూర్పు కనుమల్లో కూడా ఈ మొక్కలు కనిపిస్తాయి. కానీ ఈ మొక్కలను పోలిన మొక్కలు దగ్గరగా 23 రకాలు ఉన్నాయి. అసలు వాస్తవానికి దీన్ని హతజోడి అంటారా, తెలుగులో ఏమంటారు అని చాలామంది అడిగారు. దీన్ని తెలుగులో భుజ ఎగ్మా అంటారు. చాలామందికి ఈ పేరు తెలియదు. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక్కటి మాత్రమే వస్తుంది, ఒక గుత్తులుగా రాదు. ఇలా ఉంటుంది ప్యాటర్న్, చూసారా? దీన్ని విధి విధానం అంటే ఏంటి, ఎలా చేయాలి. ఇప్పుడు ఈ మొక్కను తీయాలనుకోండి, ఈ మొక్క తీయాలంటే ముందుగా అంటే ఇవాళ గురు పుష్యమి అనుకోండి, లేదా రవి పుష్యమి, ఆదివారం అమావాస్య, ఈ రోజుల్లో మీరు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ముందు రోజు వచ్చి ఈ మొక్కకు నిమంత్రణ చెప్పుకోవాలి. నిమంత్రణ చెప్పుకొని తర్వాత మీరు దీపారాధన చేసి ఆ ప్రదేశంలో ఇందుట్లో ఒక 100 మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడెక్కడ కనిపించడంలో చూడండి, అక్కడక్కడ ఉంటాయి, గుట్టలుగా ఈ మొక్కలు ఉండవు, చాలా అరుదుగా వస్తాయి. అయితే కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే, హతజోడి అనగానే జంతు అంగం కదా, మీరు మొక్క అంటున్నారు, వీటికి కొన్ని మొక్కలకి ఇలా పేరు చెప్పి అమ్ముతున్నారు అని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. నిజంగా హతజోడి పనిచేస్తే మీరెందుకు అమ్ముతారు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
అంటే ఎవరికి యోగ్యత ఉంటుందో చండీ పరాదేవత అమ్మవారి యొక్క స్వరూపంగా ఉన్న హతజోడిని ఎవరికి రావాలన్నా ఎవరికి దక్కాలన్నా సరే అంత ఈజీగా దక్కదు. ఇప్పుడు నేను మీకు ఈ అడవి ఇలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, ఇది కొండ ప్రాంతం. దీనికి ఆపోజిట్లో అంటే మనకి వాకబుల్ డిస్టెన్షన్లో పైన కొండ కనిపిస్తుంది చూడండి. ఇది నది పుట్టిన ప్రదేశం. నేను మీకు చూపిస్తాను, కొంచెం లెంతీ వీడియోనే, ఎందుకంటే అనుమానాలు ఉండకూడదు. నేను పైకెక్కుతున్నాను. ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనకు కనిపిస్తున్న ఈ నాచు ఉంది కదా, ఇది వానాకాలం పచ్చగా కనిపిస్తుంది, ఎండాకాలం చచ్చిపోతుంది. దీన్ని సంజీవిని అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో, దీన్ని సంజీవిని అంటారు. నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే మిమ్మల్ని చూపించడానికి పర్వత ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా సేఫ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు చూడండి, ఈ చెట్టు ఇంతకుముందు చూసిన చెట్టే చూడండి, మనకి ఆ కొండ పై భాగం కనిపిస్తుంది, లత పాములా అల్లుకుంది. ఇలా అల్లుకున్న చెట్టు ఏదో కనిపిస్తుంది కదా పైకి, దీన్ని చాలామంది ఏమంటారంటే సంజీవిని అంటారు. అంటే నీళ్ళలో వేస్తే ముందుకు పరిగెత్తుతూ ఉంటుంది కదా, అదనమాట. ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో హతజోడి మొక్క చూపించాను. హతజోడి మొక్క విధానం, దాన్ని భుజయగ్మ అంటారని కూడా చెప్పాను. ఈ పర్వత ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి, అంటే చండీ పరాదేవత యొక్క అనుగ్రహం మనకి ఎలవెలలా ఉండాలి. అలా మనకి అనుగ్రహం లేకుండా ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ ఎవరు చేయమాకండి. అలాగే పర్వత ప్రాంతాల్లో మీకు తెలియని ప్రదేశాలకి ఒంటరిగా కానీ ఇలా వెళ్ళిపోయి తెచ్చుకుందామని కానీ వెళ్ళకండి. వెళ్ళడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంత ప్రమాదమైనా జరగవచ్చు. అంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా మనకి అందుబాటులోకి రావు. ఇప్పుడు నేను మీకు మళ్ళీ అవతల పక్కన ఎక్కాను, యువతల పక్క దిగిపోయాను. మీకు నేను ఇంకా వేరే మొక్కలు కూడా చూపిస్తాను. హతజోడి గురించి ఇంకొన్ని అపోహలు చెప్తాను. చాలామంది ఏంటంటే హతజోడి మన దగ్గర పెట్టుకోవచ్చా, నిజంగా పనిచేస్తుందా, మేము తీసుకున్నాం గురువుగారు మాకు పనిచేయడం లేదు, ఎందువల్ల అంటే దానికి కారణం ఏంటి, ఇలాంటి చాలామంది అడిగారు. వాస్తవం ఏంటంటే హతజోడిలో మనకు ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యం రెండూ ఉంటాయి. హతజోడిని మీరు ఎవరైనా సరే, విద్యార్థులు అనుకోండి, లేకపోతే జ్యోతిష్యులు అనుకోండి, జ్యోతిష్యులు కావచ్చు, పండితులు కావచ్చు, లాయర్లు కావచ్చు, అంటే చదువుకు సంబంధించి ఆకర్షణకు సంబంధించి ఇలాంటి ఏదైనా వృత్తిలో ఉన్నవారు సరస్వతీదేవి స్వరూపంగా ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మామూలుగా అంటే వ్యాపారం చేసేవారు, అంటే వృత్తి వ్యాపారాలు ఉన్నవారు, వ్యాపారం ఉద్యోగం చేసేవారు ఎవరైనా సరే, వ్యాపారులకు ఎవరికైనా సరే ధనాకర్షణ కావాలి. అలా ధనాకర్షణ కూడా అమ్మవారి స్వరూపంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు, చాలా ముఖ్యంగా రాజకీయ నాయకులు వారు ప్రత్యర్థుల మీద గెలవడానికి మనకి రాజశ్యామల ఇలాంటి చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియనిది ఏంటంటే చండీ స్వరూపంగా ఉన్న దుర్గా, చండీ, కాళిక ఈ స్వరూపంగా ఉన్న ఎవరినైనా సరే మనం ఆరాధించినప్పుడు ఆ ఆరాధన చేయడానికి హతజోడి స్వరూపంగా మనం చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా, చూపిస్తాను మీకు నేను ఎలా ఉంటుందని. భుజయగ్మ అంటారు. ఇప్పుడు ఇందులో చూడండి, రెండు కొమ్మలు వచ్చాయి. ఇలా వెనక భాగంలో ఇలా ఉంటుంది. ఇది క్లీన్ చేయలేదు. ముందు మాత్రం ఈ ఫ్రంట్ భాగంలో ఇలా చేతులు ముడుచుకున్నట్టుగా ఉంటుంది. భుజగ్మ అంటే చాలామంది ఏంటంటే హతజోడిని రెండు చేతులు జోడించి పక్కపక్కన వాలీబాల్ ఆడినట్టుగా ఉంటుంది కదా అనుకుంటారు. కాదు, మన ముందు భాగం ఏదైతే ముందు భాగం ఉందో ఈ ముందు భాగం మీకు చూస్తున్నారు కదా, ఇలా మన పిడికిలు మూసినట్టుగా ఉంటుంది. అలాగే వెనక భాగం మన రెండు చేతుల వేళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇందులో పెద్ద సైజువి ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. ఇప్పుడు మనం రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే నేను ఇప్పుడు ఇది మీకు ఎందుకు చూపించానంటే అసలు మొక్క ఎలా ఉంటుందో తెలియదు. డూప్లికేట్ మొక్కలు చాలామంది చూపిస్తారు. అలాగే క్షమించండి, చాలామంది ఏంటంటే పూజా వస్తువులు అమ్మే షాపుల్లో వేరే వాళ్ళ దగ్గర తీసుకువచ్చి, అంటే మామూలుగా నార్త్ సైడ్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వీటి దగ్గర రకరకాల ఎలాంటి మొక్కలు మొక్కలు ఉంటే అవి తీసుకువచ్చి హతజోడి అని అమ్మేస్తున్నారు. ఈ హతజోడి తీసుకున్న తర్వాత దీనికి ఒక విధానంతో తీసుకోవాలి. దీపము, ధూపము, నైవేద్యం సమర్పించాలి. అలాగే తీసేవారికి సంకల్ప స్థితి ఉండాలి. అలాగే తీసిన తర్వాత ఈ మొక్కని
ఒక 45 రోజుల పాటు మస్టర్డ్ ఆయిల్లో ఉంచాలి. అంటే రూట్ని, ఆ కింద ఉన్న రూట్ని చూపిస్తాను. ఇదిగోండి, ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ని మనం శుభ్రం చేసి దీనిని 45 రోజుల పాటు మస్టర్డ్ ఆయిల్లో ఉంచాలి. ఉంచిన తర్వాత ఎవరైతే వ్యక్తి తనకి యోగ్యత ఉన్నప్పుడు అమ్మవారు ఎంచుకుంటుంది, తీసుకోవాలి అని మనసులో కలుగుతుంది, ఆ వ్యక్తి పేరు మీద ఆ సైజ్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే గోత్రనామాల మీద వాళ్ళ సంకల్పం చెప్పి పూజ చేసి సుగంధ ద్రవ్యాలతో ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం మామూలుగా దాన్ని నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే ఎండబెట్టేస్తారు. ఎండబెట్టేసి దానిని మామూలుగా అంటే మనం ఇలా రెగ్యులర్గా ఒక బాక్సులో పెట్టుకొని మీరు సింధూరం వేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇంత డీప్గా ఉంటుంది ఫారెస్టు, అందులో ప్రమాదాలు పొంచి ఉంటాయి, లోయలు ఉంటాయి. ఇలాంటివేమీ తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఈ హతజోడి అనేది చాలా తక్కువ రేటుకి వస్తుందేమో మన భ్రమలో ఉంటారు. ఇవి దొరికేదే కరెక్ట్గా ఆ సమయంలో మనకు దొరికేదే 100 దొరికాయి అనుకోండి, నిజంగా అదృష్టవంతుల కింద లెక్క. అలా దొరకవు, ఎంతమందికి కావాలంటే అంతమందికి దొరకవు. రెండోది, ఈ ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనుషులు తిరగకుండా ఉండే ప్రదేశాల్లో తీసుకోవాలి. అది కూడా పర్టికులర్గా ఈ సమయాల్లో తీసుకోవాలి. అంటే గురు పుష్యమి, రవి పుష్యమి, అలాగే అమావాస్య, ఆదివారం నాడు ఇవి ఈ ముహూర్త బలంలో ఉన్నప్పుడు తీసుకోవాలి. అలాగే హతజోడిని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. జాతి, మతము, కులం అంటూ ఏమీ లేదు. ఇక్కడ రాజకీయ నాయకులు పెట్టుకోవచ్చు, వ్యాపారులు పెట్టుకోవచ్చు, ఉద్యోగస్తులు పెట్టుకోవచ్చు, ఎవరైనా సరే హతజోడిని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే శక్తివంతమైన ఈ తాంత్రిక పదార్థం, ఈ తాంత్రిక మొక్క మనకి శక్తి ఇస్తూనే మనలో ఏదన్నా దుర్గుణం ఉందనుకోండి, అంటే మనం తెలుసుకో తెలియకో కొంతమంది శత్రువులుగా భావిస్తాం. వాడు నిజంగా శత్రువా కాదా మనకు తెలియదు. తెలియని శత్రువు వల్ల మనకేమవుతుందంటే ఆ ప్రభావం వాడి శత్రువుని భావిస్తూ ఉంటాం. కానీ అమ్మవారికి మనం ఏ కోరిక అడిగామో ఆ కోరిక తీర్చడమే అమ్మవారి యొక్క లక్షణం. ఇప్పుడు అలాంటి కోరుకున్న వారికి మనసులో ఏదైతే బలమైన సంకల్పం ఉంటుందో ఆ సంకల్ప స్థితి వల్ల వాళ్ళ మధ్య సంఘర్షణ ఉంటుంది. అంటే మానసిక సంఘర్షణకు గురవుతారు. ఆ సంఘర్షణ గురైనప్పుడు సహజంగా నేను అమ్మవారిని పెట్టుకున్నాను అయినా నాకు పని అవ్వలేదు అన్న భ్రమలో ఉంటారు. చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఇలా పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను డూప్లికేట్ చెట్లు కూడా మీకు చూపిస్తాను. అంటే హతజోడి అని చెప్పేసి మార్కెట్లో అమ్మే చెట్లు కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా ఆకులు పొడుగ్గా ఉంటాయి. ఇది హతజోడి అని అమ్ముతూ ఉంటారు. ఇది హతజోడి కానే కాదు. అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ పర్వత ప్రాంతం కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్ళాలి. లేదంటే అమ్మవారి అనుగ్రహం చేత మీకు నేను చూపించగలుగుతున్నాను. కానీ ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో అంత ఈజీ కాదు, వీడియో చేయటం కూడా చాలా కష్టం. ఇది చూసారా, రాళ్ళు వాన పడ్డప్పుడు జలపాతం అలా కిందకు వస్తుందన్నమాట. ఈ ప్రదేశం మొత్తం కూడా ఇలా రాళ్ళతోనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఒక మొక్క ఉంటుంది. అంటే ఆ సమయంలో సంకల్పం చెప్పి తీస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ అంటే తీసిన తర్వాత ప్రతి మొక్కకి కూడా ఎవరికైతే పంపిస్తుంటామో వారికి పూజ చేసి పంపిస్తాం. ఇప్పుడు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. అంటే మనం మధ్యలో టాపిక్ డైవర్ట్ అయింది. ఎవరు పెట్టుకోవడం కొంతమందికి ఇబ్బంది కలుగుద్ది అని చెప్పాను కదా. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యము ఇంట్లో పూజ చేసే అలవాటు ఉండాలి. అలవాటు లేకపోతే దాని జోలికి వెళ్ళడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, ఇది ఒరిజినల్ ఆకు చూడండి ఒకసారి, కిరీటంలా ఉంటుంది. మనకి మామూలు ఎక్కడైనా సరే మీకు ఇందులో ఈ మొక్కకున్న గుణం ఏంటంటే మనని భ్రమింపచేసే శక్తి కూడా ఉంటుంది. నేను తీసి చూపిస్తాను మొదల్లో ఎలా ఉంటుందనేది. అలాగే మీకు చెప్తూ ఉంటాను. చూడండి, రాళ్ళు చాలా రిస్క్తో కూడుకున్న విషయం. ఇదిగోండి, చూసారా. ఇప్పుడు నేను మీకు క్లియర్గా విశదీకరిస్తాను. చూసారా, మన చేతి వేళ్ళు ఎలాగైతే ఒక దాంట్లో ఒకటి ఉన్నాయో అలా ఉంది రూట్. కనిపిస్తుంది కదా. ఇవి చిన్నవి పెద్దవైన అలాగే ఉంటాయి. కానీ మనం మస్టర్డ్ ఆయిల్లో పెట్టిన తర్వాత వీటి యొక్క రూపం మారుతుంది. ఆవనంలో పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఒక చేతి మన ఈ 2 వేలల్లో ఈ వేళ్ళు ఒక దాంట్లోంచి ఒకటి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ముందు ముడుచుకుని ఉంటుంది ఇలా.
ఇప్పుడు ఈ సైజు వచ్చేసి 4 అంగుళాలు ఉందనుకోండి, 4 అంగుళాలు ఉందనుకోండి. పొడుగ్గా కూడా ఉంటుంది, పెద్దవి చిన్నవి అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ మొక్కను తీసుకునేటప్పుడు విధి విధానాన్ని పాటించే తీయాలి. అలా మీరు చూపించండి గురువు గారు, మీరు అడగచ్చు. విధి విధానాన్ని చూపిస్తే మార్కెట్లో ఇప్పటికి చాలామంది ఏంటంటే నేను చేసిన వీడియోని కాపీ చేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే వీడియోని 10 నిమిషాలు చెప్తే వారు 4 నిమిషాలు చెప్పి తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అలా ఎన్నో వీడియోలు, అంటే నేను 2000 వీడియోలు చేస్తే 2000 వీడియోలు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కాపీ చేశారు. కొంతమంది నాకు సలహాలు కూడా ఇస్తున్నారు, ఏమనంటే గురువుగారు తక్కువ టైం చేయండి, వాళ్ళు 4 నిమిషాలు చేస్తున్నారు, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే నా వీడియోలు, అంటే నేను ఎప్పుడైతే పాత వీడియోలు అన్నీ కూడా నేను పెట్టిన 2వ రోజు 3వ రోజును వాళ్ళని కాపీ చేయడం, కంటెంట్ కాపీ చేయటం, ఆ కాపీ చేసి వాళ్ళు మళ్ళీ అదే టైటిల్తోనో కొంచెం పేరు మార్చి పెట్టడం, దాన్ని 4 నిమిషాలు 5 నిమిషాలు చేయటం, తర్వాత దాన్ని చూసిన కొంతమంది మీ వీడియోని వేరే వాళ్ళలో చూసాం గురువుగారు, వేరే ఛానల్ చూసాం గురువుగారు అని చెప్పటం. ఇలా 1-2 ఛానల్ కాదు, దగ్గరగా ఒక 500 ఛానల్ పెద్ద పెద్ద ఛానల్లో కాపీ చేస్తున్నాయి కంటెంట్. వాళ్ళని ఏం చేయలేం, కానీ వాళ్ళని మన అమ్మవారికి వదిలేస్తాం. ఎందుకంటే మనం దొంగతనం అంటాం కదా, దొంగతనం చేయటం కూడా మహానేరం. అది సబ్జెక్టే కావచ్చు, లేకపోతే డబ్బే కావచ్చు, వస్త్రమే కావచ్చు. ఇలా దొంగతనం చేసి అవతల వాడికి ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ చండీ పరాదేవతకి వదిలేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే చాలామంది చెప్పారు గురువుగారు ఇలా జరుగుతుందని. నేనేమేంటంటే ఎప్పుడు పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలు చేయడం వరకే, మిగతావన్నీ కూడా ఐటీ టీమును వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు కామెంట్స్ చెప్తూ ఉంటారు గురువుగారు ఇలా ఉందని. కొన్ని కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. కానీ కర్మ ఏంటంటే ఇది నేను చెప్పేది ఎవరికైనా సరే అర్థం కాకపోవడం ఒకటి, రెండోది కంటెంట్ కాపీ చేసి నేను అరగంట చెప్పిన దాన్ని వాళ్ళు 4 నిమిషాల్లో చెప్పేస్తే అది దానికి వాళ్ళు మిగతా వాళ్ళు చూసి మీరేమో గంటల తరబడి చెప్తున్నారు, వాళ్ళు 4 నిమిషాలు చెప్తున్నారు, వాళ్ళు చూసి నేర్చుకొని నాకు చెప్పడం. అలా కాపీ చేసిన వాళ్ళకన్నా సిగ్గు ఎగ్గు ఎలాగో ఉండదు, ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి. దొంగకి ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎంత కష్టపడి వీడియో చేస్తాం, అడవిలో తిరిగి చెట్ల మడి తిరిగి ప్రయోగాలు చేసి పదార్థంతో చెప్తూ ఉంటాం, కానీ అవతల వాడికి కదా వాటితో సంబంధం లేదు. మేము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తంత్రశాస్త్రాల పుస్తకాల్లో ఉన్నది అబ్జర్వ్ చేసి దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ప్రయోగం చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం 1-2 సార్లు. కానీ దొంగతనం చేసేవాడికి అది ఎంత అవసరం లేదు కదా, ఇమీడియట్గా దొంగతనం చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పరాదేవతకి ఈరోజు వాళ్ళందరినీ వదిలేస్తున్నాను. ఆమె ఇష్టం, ఆమె ఏం చేస్తే ఆమె చేస్తుంది. ఎందుకంటే మనం ఎవరు కూడా చెడిపోవాలని కోరుకోకూడదు, ఎవరు పాడైపోవాలని కోరుకోకూడదు. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ మనం వదిలేయటమే. ఇప్పుడు ఈ టాపిక్లో ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇలాంటి పదార్థాల గురించి వీడియో చేసినప్పుడు కనిపించకపోవడం వల్ల కొంతమందికి అపోహలు ఉంటాయి. అసలు ఒరిజినల్ మొక్క ఏంటో కూడా తెలియదు. ఇలా ఆకులు కలిసి ఉంటాయని చెప్పిన కొంతమంది మామూలు పిచ్చి మొక్కలు, పామాయిల్ చెట్ల మీద, పామాయిల్ తోటల్లో వచ్చే మొక్కలు తీసుకువచ్చి ఇదే హతజోడి అని మార్కెట్లో అమ్ముతున్నారు. అలాంటి వాటిని కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. గురువుగారు అదేంటి గురువుగారు మీ దగ్గర చాలా రేట్లు ఉన్నాయి గురువుగారు, మరి కష్టపడ్డప్పుడు రేటు ఉంటుంది, అలాగే పూజా విధానం ఉంటుంది కాబట్టి రేటు ఉంటుంది. అంత ఈజీగా దొరికేవి కాదు, అది కూడా ముహూర్త సమయంలో తీసుకురావడం కాబట్టి ఇంకా రేటు ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఇప్పుడు ఇలాంటి మొక్క మీకు దొరికింది అనుకోండి, మీరు ఎక్కడైనా హిమాలయాల్లో కానీ, వింధ్య సాత్పూర్ పర్వత ప్రాంతాలు కానీ, పడమట కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో కానీ, అలాగే ముఖ్యంగా తూర్పు కనుమల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కలు ఉన్నాయి కొంతమంది చెప్పారు. నేను తూర్పు కనుమలు చూడలేదు, ఎందుకంటే వెతికాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. పడమట కనుమల్లో కనిపించాయి. వింధ్య సాత్పూర్ పర్వతం అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే నర్మదా నది పుట్టిన ప్రదేశంలో కనిపించాయి. అలాగే పడమట కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో, ఎత్తైన హిల్స్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కనిపించాయి. అది కూడా చాలా రిస్క్గా ఉన్న ప్రాంతాల్లో కనిపించాయి. అంతకుముందు వీళ్ళు కూడా చెప్పాను, ఆ లింక్స్ కూడా మీకు కింద పెడతాను. అయితే ఇప్పుడు మనం మొక్కను తెచ్చుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధంగా సాధన చేసి ఉన్నట్లయితే ఇలా మంచిది. ఇప్పుడు ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు అనే విషయం కూడా ఇంత చెప్పాను. లాభాలు ఏంటి చెప్తాను, నష్టాలు ఏంటో కూడా చెప్తాను. ఈ మొక్కకున్న గొప్ప శక్తి వల్ల మనోశక్తి పెరుగుతుంది, తాంత్రిక శక్తులు పెరుగుతాయి. మన జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ వాటి నుంచి వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి. రాహుకేతు దోషాల ప్రభావం తగ్గుతుంది, శని ప్రభావం తగ్గుతుంది, కుజ ప్రభావం తగ్గుతుంది, అలాగే సూర్యబలం పెరుగుతుంది, చంద్రబలం పెరుగుతుంది. ఈ మొక్కని చిన్నదాన్ని తావీదులో వేసుకుని మెల్లో కూడా వేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు రాజకీయం కలుగుతుంది, యోగ్యత లేని వాడికి కూడా యోగ్యత కలుగుతుంది. కానీ వాళ్ళు ప్రత్యేకంగా పూజ చేసినప్పుడు మాత్రమే, చండీ హోమం చేసుకున్నవారు కావచ్చు, చండీ నామాన్ని స్మరించినప్పుడు కావచ్చు ఫలితం ఉంటుంది. అలాగే దీపావళి, హోలీ సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది. అలాగే ప్రతి పర్వదినం అంటే పౌర్ణమి, అమావాస్యకు కూడా విశేషమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు గురుపుష్మి, రవిపుష్మి నాడు కూడా సేకరించవచ్చు. మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమీ చేయకపోయినా మీరు ఖచ్చితంగా పౌర్ణమికి కానీ అలాగే పర్వదినాలప్పుడు ఖచ్చితంగా ఆ అందులో ఉన్న సుగంధ పదార్థాలు వేసి మళ్ళీ మీరు కొత్తగా నమస్కారం చేసుకొని కొత్త క్లాత్ మార్చుకోవడం చేయాలి. అలా చేయకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా సరే దీపావళి కానీ చేయొచ్చు. ఇది మీరు వెహికల్లో కూడా పెట్టుకోవచ్చు. వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయి గురువుగారు, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేవారు కూడా
మీరు ఖచ్చితంగా ఈ మొక్కని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రదేశం మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మొక్కతో పాటు మీరు మొత్తం చూడండి ఒకసారి. అన్ని ప్రదేశాల్లో ఉండవు, ఎక్కడో 1-2 ప్రదేశాల్లో ఉంటాయి. చూడండి, మొక్క ఒక్కటేలాగా ఉంటుంది. మీకు డూప్లికేట్ మొక్కలు చాలా చూపిస్తారు. ఇది భ్రమింప చేయగలిగే శక్తి ఉన్న మొక్క, తాంత్రిక మొక్క. ఇలాంటి పర్వత ప్రాంతాల్లో ఏంటంటే ఈ మొక్కలు వస్తాయి. ఈ మొక్కను తీస్తే ఈ కొండ కూలిపోతుంది. అంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ మొక్కలు బతికే ఉంటాయి. అంత శక్తి ఈ మొక్కలకు ఉంటుంది. ఇప్పుడు ఇంత అడవిలో మీకు నేను ఇంత రిస్క్ చేసి చూపించడానికి కారణం ఏంటంటే, అబద్ధాలు చెప్తున్నామని చాలామంది అనుకుంటారు. నిజాయితీగా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి. ఆ నిజాయితీ ఉన్నప్పుడు ఆ పరాదేవత ఖచ్చితంగా కాపాడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, వ్యాపారం చేసేవాళ్ళు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ మీ స్తోమత బట్టి మీరు తీసుకోవచ్చు, ఖచ్చితంగా పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పెట్టుకోవచ్చు. మీకు నేను ఇందులో విశేషం ఏంటంటే, ఈ ప్రాంతంలో అక్కడక్కడ చూడండి అలా కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్కలు అక్కడక్కడ అంటే ఇంత మొత్తం ప్రదేశంలో 4-5 మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మొక్కలు అందుబాటులో లేవు. అదిగో చూడండి, ఆ మూల మీద ఒకటి చూపిస్తాను. ఒక్కసారి కొండ యాటివాలు చూడండి, నేను చేపెట్టాను. కొండ యాటివాలు చూడండి, పడ్డామా పరలోకానికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళేవారు కూడా ఎవరు ఉండరు, అంటే సిగ్నల్స్ కూడా ఉండవు. అంత ఫారెస్ట్. కూర్చొని చెప్తాను. ఇప్పుడు ఈ మొక్క వేరుని అంటే రూట్ ఏదైతే ఉందో అతజోడిని జనాకర్షణకి, వశీకరణానికి కూడా వాడతారు. తంత్ర మంత్ర ప్రయోగాలకు వాడతారు. కొంతమంది మంత్ర సాధన చేస్తూ ఉంటారు. అంటే శక్తిని కానీ, ప్రత్యంగరి కానీ, వరాహి కానీ, కాళిక కానీ, దక్షిణ కాళి కానీ, వామాచారంలో కానీ, కౌలాచారంలో కానీ సాధన చేస్తూ ఉంటారు. కానీ శక్తి రావాలి అంటే ఆ శక్తి ఎక్కువ నిలబడే ప్రదేశం ఏదైనా ఉందా అని మనం వెతికినప్పుడు సాధకులకి ఈ హతజోడి మొక్క రూట్లో ఉంటుంది. ఈ మొక్క మన ప్రాంతాల్లో వస్తుందా అంటే రాదు. ఈ మొక్క పర్టికులర్ అయిన ఒక వాతావరణంలోనే వస్తుంది. అది కూడా సముద్ర మట్టానికి 2000 మీటర్లు, అంటే వాన పడే ప్రదేశం, చీకటిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఫిబ్రవరి నెలలో చూస్తున్నాము. ఈ వీడియో నేను ఫిబ్రవరి నెలలో చూస్తున్నాను. కానీ ఇప్పుడు మీకు చీకటిగా ఉంది. వానాకాలం అయితే దోమలు ఉంటాయి, పాములు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ మనం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కొన్ని విషయాలు పాటించడం వల్ల వాటి ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క వశీకరణానికి వాడుకోవడానికి, అంటే భార్యాభర్తలు విడిపోయిన వారు కూడా కలుస్తారు, ప్రేమికులు కూడా కలుస్తారు. కానీ ఎవరైనా సరే ఈ మొక్కని ఇష్టం లేని వారి మీద ప్రయోగిస్తే తన్నులు మాత్రం తింటారు, ఆడవారైనా మగవారైనా సరే. అలాగే మూడో వ్యక్తుల వల్ల కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉన్న ఆ వ్యక్తులైనా సరే ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల, అంటే ఈ మొక్క రూటు అమ్మవారిని విధి విధానంగా పెట్టుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి. అలాగే రాహుకేతు, జాతకరిచ్చే రాహుకేతువు, శని, కుజుడు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే వివాహం కూడా కాదు కొంతమందికి. అలా వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది. ఈ మొక్కకి ఆసక్తి కూడా ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, అంటే కింద వాళ్ళకి తెలియకుండా వెనకాల గొయ్యి వేస్తూ ఉంటారు. అలా తవ్వేవారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల అలాంటి తవ్వకాలు కూడా ఆగిపోతాయి. అలాగే ముఖ్యంగా ఇంటి శత్రువు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీ వెనకాల గోతులు తవ్వేవాడు కూడా మీకు తెలుస్తారు. ఫస్ట్ అమ్మవారు పెట్టుకోవడం వల్ల మన అంతర్గత శత్రువు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు తెలుస్తుంది. అమ్మవారికి ఉన్న శక్తి అది. ఈ మొక్క రూటు ఎవరికి రావాలన్నా అదృష్టం, యోగం కలిగి ఉంటేనే వస్తుంది. అలాగే మరి ఇంతకుముందు ఫస్ట్ అనుకున్నాం, ఇది మీ దగ్గర ఉంటే చాలు కదా, మీకు కోటాను కోట్లు డబ్బులు వస్తాయి కదా, మరి మీరెందుకు పెట్టుకోవడం అని అడిగేవారు కూడా ఉంటారు. దానికి సమాధానం ఏంటంటే, అమ్మవారి నాకు చెప్పిన మాట ఏంటి అని మీకు చెప్తున్నాను. ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే ఇవ్వమని అమ్మవారు చెప్పింది. అందుకనే ఎవరైతే యోగ్యత కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ మొక్క రూట్ని తీసుకోగలుగుతారు, వారికి దొరుకుతుంది. మరి అందరికీ పనులు అవుతాయి అంటే అందరికీ కావు. కొంతమందికి అనుకున్న మాత్రానే పనులు అవుతాయి, కొంతమందికి నెల పట్టవచ్చు, కొంతమంది 2 నెలలు పెట్టవచ్చు. మన మనసులో ఉన్న సంకల్ప స్థితి బాగోనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు కావు. కానీ నిత్య సాధన చేసేవారు, నిత్యం ఇంట్లో పూజ చేసుకునేవారు, సాంబ్రాణి బల్ల ధూపం చూపించేవారైనా సరే ఈ మొక్కని పెట్టుకోవచ్చు. ఇది మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా సరే వారి గోత్రనామాల మీద పూజ చేసి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఎవరికి రూటు ఇవ్వటం జరగదు. ఒకవేళ సిద్ధాంతులు, జ్యోతిష్యులు ఎవరైనా సరే మీకు కావాలి అనుకునేవారు, మేము తీసుకుంటాం గురువుగారు, మేమే పూజ చేసి వాళ్ళకి ఇస్తామంటే మీకు నూనెలోంచి తీసి అలాగే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే కుంకుమ కూడా వేయకుండా, సింధూరం వేయకుండా, సుగంధ ద్రవ్యాలు వేయకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కావలసిన వారు
సిద్ధాంతులు, జ్యోతిష్యులు ఇలాంటివి. సైజు వైజ్గా ఉంటాయి. చిన్న అంగుళం సైజు దగ్గర నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 10 అంగుళాలు అడుగు వరకు ఉంటాయి. అడుగు చాలా రేర్గా దొరుకుతాయి. అవి సాధకులు, సిద్ధులు, పెద్ద పెద్దవారు ఎక్కువ వాడుతూ ఉంటారు. ₹1,00,000 పైనే ఉంటుంది. చిన్నవి అంటారు 8,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 8, 10, 15, 20, 25, 30, 40, 70 అలా ఉంటాయి. రకరకాల రేట్లు ఉంటాయి. నేను వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. కావాల్సిన వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. ఇది ఎన్ని పెట్టుకోవాలి అంటే ఎన్ని తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చా, 20 తీసుకోవచ్చా అని అడుగుతుంటారు. మనం ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఒప్పుకుంటే. వెహికల్లో పెట్టుకోవచ్చు, ఇంటి బయట కట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు, వ్యాపార సంస్థ లాకర్లో పెట్టుకోవచ్చు, మన మెడలో తగిలించుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్ బ్యాగులో కానీ మన దగ్గర పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర ఉండటం వల్ల అత్యంత ప్రమాదాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు అంటే మృత్యు భయాలు కూడా తొలుగుతాయి. ఇది నిజం. చాలామంది అనుభవం ఉన్నవాళ్ళు అమ్మవారు తీసుకుని పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. మీకు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను కనిపిస్తూ ఎప్పుడైనా ఒక తాంత్రిక పదార్థాన్ని స్వీకరించాలన్నా, తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆ వ్యక్తికి అలాగే ఆ పదార్థానికి చైతన్యం ఉన్నప్పుడే పనిచేస్తుంది. అత్యంత అద్భుతమైన యోగ్యత కలిగిన వారికి మాత్రమే అమ్మవారు చేరుతుంది. అలాగే ఈ మొక్కలు అందరికీ దొరకవు. ఈ దొరకడమే అదృష్టం. అలాగే డూప్లికేట్ అంటారా, చాలా దొరుకుతాయి. అవి పెట్టుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే మార్కెట్లో లభించేవి పిండితో తయారు చేసేవి ఉంటాయి. అలాగే జంతు అంగాలతో, ఉడుమొక్క అంగంతో చేసినవి ఉంటాయి. అవే నిజంగా అతజోడి అనుకుంటారు. అతజోడి నిజంగా అది కాదు. ఈ మొక్క రూటు మీకు అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ ఆ వీడియో లింక్ దాంట్లో పెడతాను చూడండి. ఎందుకంటే ఇది 1/2 అవర్ అయిపోయింది వీడియో. ఇలాంటివి ఏంటంటే చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చూడండి. ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు, 100కు 100% ఫలితాన్ని పొందడానికి సాధన ద్వారా సాధ్యమవుతుంది. విద్యార్థులు కావచ్చు, అలాగే విద్యార్థి చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వాడుకోవచ్చు, తల్లిదండ్రులు వాడుకోవచ్చు, వ్యాపారులు వాడుకోవచ్చు, వ్యవసాయదారులు వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు. మతము, జాతి, కులం ఇలాంటివంటూ ఏమీ లేవు. ఇది గుర్తుంచుకోండి. ఒక మిత్రులారా, ఈ పెద్ద వీడియోని మీరు చూసి అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే మీ అందరికీ కూడా ఆ చండీ పరాదేవత, ఆ పరాదేవత, నేను నమ్మిన పరాదేవత మీ అందరికీ మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.